కేవలం ఆ ఒక్క మెసేజ్ కోసం నాతో ఇన్నాళ్ళు కాపురం చేసినా నన్నొక్క మాట కూడా అడగకుండా నన్ను పూర్తిగా పరాయివాడిలా చూసి వదిలేసి వెళ్ళిపోయావా అనన్య? ఆ ప్రశ్న వినగానే అనన్య మనసులో గిల్టీగా అనిపించి నెమ్మదిగా తల వంచుకుంది. అనన్య, నాకు నేహాతో నువ్వనుకుంటున్నట్టు ఎటువంటి తప్పుడు సంబంధం లేదని నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతాను. తను నా చిన్నప్పటి క్లాస్మేట్, స్నేహితురాలు మాత్రమే. ఇద్దరం కలిసి స్కూల్లో చదువుకున్నాం. అప్పుడప్పుడు నార్మల్గా మాట్లాడుకునేవాళ్లం తప్ప అంతకు మించి మా మధ్య ఎలాంటి తప్పుడు వ్యవహారం లేదు. అనన్య చాలా బాధగా నవ్వుతూ అంది. అలాంటి రిలేషన్ ఏమీ లేనప్పుడు నీకోసం నేనేమైనా చేస్తాను, ఎంత దూరమైనా వస్తాను అని ఒక వివాహమైన పురుషుడు వేరే అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేస్తాడు ఆర్యన్? ఆ మెసేజ్ చూసిన వాళ్ళకి మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఈజీగా అర్థమైపోతోంది కదా. లేదు అనన్య, నువ్వు ఆ సిచ్యువేషన్ తెలియక చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. తను ఒక పెద్ద పర్సనల్ సమస్యలో ఇబ్బందిలో ఉందని తెలిసి ఫ్రెండ్గా హెల్ప్ చేయాలని మాత్రమే నేను ఆ మాట అన్నాను. అంతకు మించి మా మధ్య ఏమీ లేదనన్య, నన్ను నమ్ము. అనన్య వెంటనే అతని మాటల్ని మధ్యలోనే తీవ్రమైన ఆవేదనతో అడ్డుకుంది. కేవలం ఒక ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే అలా అర్ధరాత్రి వేళల్లో మెసేజ్ చేస్తారా ఆర్యన్? నేను ఈ అబద్ధాన్ని అస్సలు నమ్మలేను. ఆర్యన్ ఏదో సర్ది చెప్పబోయాడు. కాని అనన్య అస్సలాగలేదు. ఆ ఒక్క మెసేజ్ నా గుండెను ఎన్ని రోజులు విపరీతంగా పిండేసింది ఆర్యన్. నీ మీద నేను కొండంత ఆశతో పెంచుకున్న నా పవిత్రమైన ప్రేమను ముక్కలు ముక్కలుగా మార్చేసింది. ఆర్యన్ ఏమీ అనలేక నిశ్శబ్దంగా ఆమె వైపు చూశాడు. అనన్య కళ్లల్లో కన్నీళ్లు నిండిపోయాయి. ఒకరోజు నేను నీతో బయటకు రాలేదని నాతో మాట్లాడకుండా కోపంతో ముఖం తిప్పేసుకున్నావు. కానీ కరెక్ట్గా అవే రోజుల్లో నువ్వు ఫోన్లో ఆ అమ్మాయితో చాట్ చేస్తూనే ఉన్నావు, మెసేజ్లు చేస్తూనే ఉన్నావు. అప్పుడు భార్యగా నేను ఇంట్లో ఉండి ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? మీరు నాకిప్పుడు నమ్మించడానికి ఎన్నైనా కథలు చెప్పండి, కానీ ఈ విషయంలో మాత్రం నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మలేకపోతున్నాను. నా మనసును మీరు పూర్తిగా విరిచేశారు. అనన్య, నువ్వు నన్ను ఎంత ఘోరంగా తప్పుగా అర్థం చేసుకున్నావో నాకిప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. కానీ నేను చెప్పేది ఈ ఒక్క చివరిసారి నా మీద నమ్మకంతో విను. నువ్వొక్కసారి నాతో పాటు మన ఇంటికి తిరిగిరా అనన్య. నీ ముందే, అందరి ముందే నేనే ఈ మెసేజ్ వెనుకున్న అసలు నిజాన్ని నిరూపించి సమస్యని తేల్చేస్తాను. నా మీద కాస్తైనా ఇన్నాళ్ల ప్రేమతో నమ్మకముంటే నాతో రా అనన్య, ప్లీజ్. నేను చెప్పేది నిజమో కాదో అక్కడికొచ్చాక నీకు క్లియర్గా తెలుస్తుంది. నేను నిజంగా తప్పు చేసుంటే నువ్వు నా ముఖం మీద ఉమ్మేసి ఏ శిక్ష వేసినా నేను మనస్ఫూర్తిగా భరిస్తాను. కానీ అసలు విషయమేంటో పూర్తిగా తెలియకుండానే నన్నిలా శాశ్వతంగా దూరం పెట్టకనన్య. అది మాత్రం చెయ్యకు ప్లీజ్. నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పానన్య, నేను నీకు అన్యాయం చేసేంత ద్రోహిలా కనిపిస్తున్నానా నీకు? ఈ ఒక్కసారి నీ భర్తను నమ్ము ప్లీజ్. నాతో పాటు ఇంటికి రా అనన్య. ఆర్యన్ కళ్లల్లో కనిపిస్తున్న ఆ స్వచ్ఛమైన బాధ, ప్రేమ, ఆర్తి చూసేసరికి అనన్య గుండె ఒక్కసారిగా లోపల పూర్తిగా కదిలిపోయింది. తన మనసులో కూడా మొదటిసారి గట్టిగా సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగానే నేను సిచ్యువేషన్ తెలియక తొందరపడి తప్పుగా అర్థం చేసుకునుంటే, ఒక్కసారి ఇంటికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుంటే తప్పేముంది అని మనసులో అనుకుంది. కొన్ని క్షణాలు తీవ్రంగా ఆలోచించిన తర్వాత అనన్య నెమ్మదిగా నోరు విప్పింది. సరే, నేను నీతో పాటు ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను. ఆ మాట వినగానే ఆర్యన్ కళ్లల్లో ఒక్కసారిగా అంతులేని వెలుగు, సంతోషం కనిపించాయి. కాని అనన్య వెంటనే కఠినంగా హెచ్చరించింది. కానీ ఒక విషయం మాత్రం బలంగా గుర్తుపెట్టుకో ఆర్యన్. మీరు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళాక నిజం నిరూపించలేకపోతే, లేదా ఇంకా ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం అదే మన ఇద్దరి రిలేషన్లో, జీవితంలో చివరి రోజవుతుంది. ఆ తర్వాత నా శవం కూడా నీకు కనిపించదు, నా ముఖం కూడా నువ్వు జీవితంలో మళ్ళీ చూడలేవు. ఆర్యన్ ఆ మాట వినగానే నమ్మకంతో తన చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. నాకు ఈ ఒక్క మాట చాలనన్య, పద ఇప్పుడే బయలుదేరి వెళ్దాం. అనన్య రావడానికి ఒప్పుకోవడంతో ఆర్యన్ మనసులో ఎక్కడలేని ఆనందం వచ్చి చేరింది. తన పోయిన ప్రాణం మళ్లీ తనకు తిరిగి దొరికినట్టుగా అనిపించింది. అతను ఆమె చేతిని పట్టుకొని ఎంతో సంతోషంగా స్కూల్ బయటకు నడిచాడు. ఆ స్పర్శలోనే అతని ప్రేమ, ఆప్యాయత, భయం, ఆనందం అన్నీ అనన్యకు స్పష్టంగా అర్థమయ్యాయి. అనన్య మనసులో కూడా కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఆర్యన్ నిజంగా తప్పు చేశాడా, లేక నేనే అనవసరంగా అపార్థం చేసుకుని ఇంత రచ్చ చేశానా అనే సందేహం మొదటిసారి ఆమె మనసులో బలంగా నాటుకుంది. స్కూల్ బయటకు రాగానే ఆర్యన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా
వెంటనే అనన్య తండ్రి రాఘవకి కాల్ చేశాడు. ఆ సమయంలో రాఘవ, కవిత ఇద్దరూ హాల్లోనే కూర్చొని గుండె చేతుల్లో పట్టుకుని ఆర్యన్ ఫోన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఫోన్ రింగ్ అవ్వగానే రాఘవ ఆతృతగా కాల్ లిఫ్ట్ చేశాడు. హలో ఆర్యన్ బాబు, చెప్పు బాబు. నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? మావయ్య, మన అనన్య దొరికింది మావయ్య. ఇప్పుడు తను క్షేమంగా నా పక్కనే నిల్చొని ఉంది. ఏం చెప్పావు బాబు? మళ్ళీ ఒకసారి మాట చెప్పు. అవును మావయ్య, అనన్య దొరికింది. నేను తనని క్షేమంగా కలిశాను. ఇప్పుడు తను నా కళ్ళెదుటే ఉంది మావయ్య. అంతే. రాఘవ కళ్లల్లో నుంచి ఇన్ని రోజుల కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా ధారగా కారిపోయాయి. అతను గట్టిగా అరిచాడు. కవిత, కవిత, మనమ్మాయి దొరికింది. మన అనన్య దొరికింది. ఆనందంతో అరుస్తూ చెప్తున్న భర్త మాట వినగానే మంచం మీదున్న కవిత ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు లేచి నిలబడిపోయింది. ఏమన్నారు? నిజంగానా? నిజంగా మనమ్మాయి దొరికిందా అండి? రాఘవ వెంటనే ఫోన్ని స్పీకర్లో పెట్టాడు. అత్తయ్య, నేను ఆర్యన్ని. అనన్య దొరికిందత్తయ్య. బాబు, నిజమేనా? నా తల్లి బాగానే ఉందా? తిన్నదా నాన్న? ఆరోగ్యమంతా బాగానే ఉందా నా బిడ్డకి? అత్తయ్య, అనన్య చాలా బాగుంది. మీరేమీ కంగారు పడొద్దత్తయ్యా. దేవుడా, ఇన్ని రోజుల నరకం తర్వాత నా బిడ్డ గురించి ఈ శుభవార్త వినిపించావా తండ్రి? నీకు కోట్ల దండాలు స్వామి. ఏడుస్తూనే దేవుడి గదివైపు చూస్తూ చేతులు జోడించింది కవిత. రాఘవ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. బాబు ఆర్యన్, నేను లోపల అనుకున్నాను నా కూతుర్ని జీవితంలో ఇక చూడలేనేమో అని. ఈరోజు నువ్వు చెప్పిన మాటతో చచ్చిపోయిన నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టయింది బాబు. మావయ్య, ఇక అంతా బాగానే అవుతుంది. నేను అనన్యతో మాట్లాడాను. తనని తీసుకుని వస్తున్నాను. బాబు, నువ్వు మాకు చేసిన ఈ ఉపకారం ఈ జన్మలో మేం మర్చిపోలేం. నువ్వు మా అల్లుడివి కాదు, మా సొంత కొడుకువి. మావయ్య, అలా అనకండి. అనన్య లేకపోతే అసలు నేను బ్రతకలేను. తనను వెతకడం భర్తగా నా బాధ్యత మావయ్య. బాబు, ఒక్కసారి ఫోన్ అనన్యకివ్వవా నాన్న? తన గొంతు వినాలి. అనన్య పక్కన్నే నిలబడి ఫోన్లో అమ్మా నాన్నల మాటలన్నీ వింటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. ఆమె నెమ్మదిగా ఆర్యన్ చేతిలో నుంచి ఫోన్ తీసుకుంది. అమ్మా, అనన్య, నా తల్లి అని ఒక్కసారిగా ఫోన్లో బిగ్గరగా ఏడ్చేసింది కవిత. ఎందుకమ్మా ఇలా చేశావు మమ్మల్ని వదిలేసి? నీకోసం ఇక్కడ మేమందరం ఎంత నరకం అనుభవించామో తెలుసా తల్లి? ఒక్కసారైనా నీ కన్న తల్లి గుర్తుకు రాలేదా అమ్మా నీకు? సారీ అమ్మా. నేను నా తొందరపాటు వల్ల మీ అందరికీ చాలా పెద్ద బాధ పెట్టాను. నన్ను క్షమించు మమ్మీ. చాలు తల్లి, ఇకెవ్వరూ ఫోన్లో ఏమీ మాట్లాడొద్దు, ఏడవద్దు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసింది కదా, అదే మాకు 10,000 ఏనుగుల బలం తల్లి. త్వరగా ఇద్దరు ఇంటికి రండమ్మా. మీ ఇద్దరిని కళ్ళారా చూసే వరకు మా ప్రాణాలు ప్రశాంతంగా ఉండవు నాన్నా. అలాగే అత్తయ్య, రేపు ఉదయానికల్లా మేమిద్దరం మీ కళ్ళ ముందుంటాం. మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆర్యన్. ఫోన్ కట్ అయిన తర్వాత రాఘవ, కవిత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆనంద బాష్పాలు తుడుచుకున్నారు. కవిత వెంటనే దేవుడి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, దేవుడా, నా కూతుర్ని నాకు క్షేమంగా తిరిగిచ్చావు తండ్రి. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే దేవుడా. ఇక మా పిల్లల జీవితంలో ఎలాంటి అపార్థాలు రాకుండా ఎప్పుడూ సంతోషాలు మాత్రమే ఉండేలా ఆశీర్వదించు తండ్రి. ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత మొదటిసారి నిజమైన ఆనందం, ఆశ, ప్రశాంతత తిరిగి వచ్చినట్టయింది. ఇటు అరకులో ఆర్యన్ బాధగా అనన్య వైపు చూస్తూ అడిగాడు. సరే అనన్య, నేను తప్పు చేశానని కాసేపు అనుకుందాం. నాపై నీకు విపరీతమైన కోపం ఉండొచ్చు. నన్ను ద్వేషించే హక్కు కూడా భార్యగా నీకుంది. కానీ మీ అమ్మ నాన్న ఏ తప్పు చేశారు చెప్పు అనన్య. వాళ్ళు నీ విషయంలో ఏ తప్పు చేశారు? అనన్య ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది. పాపం, వాళ్ళు నీ కోసం రోజు రాత్రి పగలు ఎంతలా ఏడుస్తూ ఎదురు చూశారో తెలుసా అనన్య? తిండి నిద్ర పూర్తిగా మాని కేవలం నీ గురించే ఆలోచిస్తూ మంచం పట్టారు. ప్రతిరోజు ఇంటి తలుపు వైపు చూస్తూ ఈ రోజైనా మా అమ్మాయి తిరిగొస్తుందేమో అని ఆశగా ఎదురు చూశారు. ఈ నెల రోజులు నిన్ను బయట వెతకడం నాకు ఒకెత్తైతే ఇక్కడ వాళ్ళని ఫోన్లో ఓదార్చడం ఇంకో పెద్ద ఎత్తైపోయిందనన్య. మీ అమ్మ ఫోన్లో ఏడుస్తుంటే భర్తగా నేనేం చెప్పాలో నాకు అస్సలు అర్థం కాలేదు. మీ నాన్న బయటికి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కూతురి కోసం పూర్తిగా కుమిలిపోయాడు. అనన్యకు ఆ మాట వినగానే గుండె పిండేసినట్టయింది. కాస్తైనా తనను ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రుల గురించి ఆలోచించాల్సిందే అనిపించింది.
తను తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయం వల్ల వాళ్లు ప్రతి క్షణం ఎంత మానసిక బాధను క్షోభను అనుభవించారో తలుచుకునేసరికి అనన్యకి దుఃఖం పొంగుకొచ్చింది. తను చేసిన పొరపాటేంటో తనకు కొద్ది కొద్దిగా అర్థమైసాగింది. ఎప్పుడు నిన్ను కళ్ళారా చూస్తామా అని వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారనన్య. నేను మాత్రమే కాదు, ఈ నెల రోజులు వాళ్ళు కూడా నాతో పాటు ఘోరమైన నరకం అనుభవించారు. నువ్వు కోపంతో నన్ను దూరం పెట్టినా వాళ్లకైనా ఒక చిన్న ఫోన్ చేసి నువ్వు క్షేమంగా ఉన్నావని మాట్లాడాల్సింది కదా అనన్య. అనన్య బాధగా నవ్వినట్టు ముఖం పెట్టి ఇలా అంది. ఒకవేళ నేను ఫోన్ చేసి విషయం చెబితే వాళ్ళేం చేసేవాళ్ళు ఆర్యన్? ఎప్పటిలాగే నీకే సపోర్టుగా మాట్లాడేవాళ్ళు. నేనేదో చిన్న విషయానికి తొందరపడి అపార్థం చేసుకుంటున్నానని నన్నే తప్పు పట్టేవాళ్ళు కదా. అది మాత్రమే కాదు ఆర్యన్, మీ అమ్మగారి విషయం చెప్పాలా ఏంటి? ఆవిడైతే నన్నింట్లో చూస్తూనే ఏదో శత్రువుని చూసినట్టుగా చూసేది. నేను కోడలిగా ఎంత ప్రయత్నించినా ఆవిడ మనసులో కనీసం ఒక చిన్న చోటు కూడా సంపాదించుకోలేకపోయాను. ఆ ఘోరమైన పరిస్థితుల్లో నేనెవరికి చెప్పినా ఉపయోగం లేదనిపించింది ఆర్యన్. అందరికీ చెప్పి అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతూ రోజు ఏడవటం కంటే ఇలా ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా వెళ్ళిపోవడమే బెటర్ అని నా మనసుకు అనిపించింది. ఆర్యన్ బాధగా ఆమె వైపు చూశాడు. అయినా ఆ రోజు నా మనసులో ఒక్కటే భయంకరమైన ఆలోచన తిరిగింది ఆర్యన్. నీ మనసులో నేను లేను అని, నీ జీవితంలో నాకున్న చోటు పూర్తిగా తగ్గిపోయిందని. ఆ తీవ్రమైన బాధలో నేనేది సరైందో ఏది తప్పో అస్సలు ఆలోచించలేకపోయాను. ఆ మెసేజ్ చూశాక, నా మనసులో ఆ ఫీలింగ్ వచ్చాక, ఈ ఇంట్లో ఈ జీవితంలో నీ పక్కన భార్యగా ఉండే హక్కు నాకు అస్సలు లేదనిపించింది ఆర్యన్. అందుకే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఆ సమయంలో నాకు ఆలోచన తప్ప ఇంకో ఆలోచన రాలేదు. ఆర్యన్ వెంటనే ఇంకా తన దగ్గరకొచ్చి ఎంతో ఆర్తిగా అడిగాడు. అంటే నన్ను అంత తక్కువగా, అంత చులకనగా అర్థం చేసుకున్నావా అనన్య? నేనొక్కసారి కూడా నీ మనసులోని మాట వినకుండా తీర్పు చెప్పేంత కఠినమైన మనిషిని అనుకున్నావా నువ్వు? అనన్య నెమ్మదిగా తలదించుకుంది. నిన్ను కాదు ఆర్యన్, నా దురదృష్టాన్ని నేను నమ్మలేకపోయాను. నేను ప్రాణంగా ప్రేమించిన నా భర్తను ఎక్కడ శాశ్వతంగా కోల్పోతున్నానో అనే భయం నన్ను ఆ రోజు అలా ఆవేశంగా చేయించింది. ఆ మాట వినగానే ఆర్యన్ కళ్లల్లో మళ్లీ ఆనంద బాష్పాలు చేరాయి. అతనికిప్పుడు అనన్య మీద ఎలాంటి కోపం లేదు. తన భార్య లోపల ఎంతగా బాధపడిందో, తనని ఎంతలా ప్రేమించిందో పూర్తిగా అర్థమవటంతో అతనామెను చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. రాఘవ, కవిత ఇద్దరూ ఆర్యన్ చెప్పిన ఆ నమ్మలేని నిజం విని ఇంకా ఆ ఆనందం నుంచి బయటకు రాలేకపోయారు. కవిత కళ్లల్లో ఆనంద బాష్పాలు ఆగటం లేదు. రాఘవ చేతులు కూడా తెలియని ఉద్వేగంతో వణుకుతూనే ఉన్నాయి. కవిత, ముందు మనం శ్వేతకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఆ అమ్మాయి కూడా ఈ నెల రోజులు మనతో పాటు ఎంత నరకం అనుభవించిందో, ఎంత బాధపడిందో అంటూ రాఘవ వెంటనే శ్వేతకి కాల్ చేశాడు. కొన్ని క్షణాల్లోనే శ్వేత ఎంతో ఆందోళనగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంకుల్, చెప్పండి, ఏమైనా తెలిసిందా? ఆర్యన్ అన్నయ్య ఏమైనా కాల్ చేశాడా అంకుల్? శ్వేతమ్మా, మన అనన్య దొరికిందమ్మా. నా కన్న కూతురు క్షేమంగా దొరికింది. ఏంటంకుల్, నిజంగానా? అనన్య దొరికిందా అంకుల్? అవునమ్మా, ఆర్యన్ ఇప్పుడే ఫోన్ చేశాడు. అనన్య అరకులో క్షేమంగా దొరికిందని చెప్పాడు. థ్యాంక్ గాడ్. నిజంగా దేవుడికి చాలా థ్యాంక్స్ అంకుల్. నేను ఈ మంచి వార్త ఎప్పుడు వింటానా అని ఇన్ని రోజులుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశాను అంకుల్. కవిత కూడా భర్త చేతిలో నుంచి కంగారుగా ఫోన్ అందుకుంటూ అంది. శ్వేతమ్మ, నా కూతురు దొరికిందిరా. నా బిడ్డ క్షేమంగా ఉంది. ఆంటీ, ప్లీజ్ ఎడవకండి ఆంటీ. అనన్య క్షేమంగా దొరికింది కదా. ఇకపై అంతా మంచి జరుగుతుంది ఆంటీ. నిజమే తల్లి, కానీ ఈ నెల రోజులు తల్లిగా నేను లోపల పడిన నరకం ఆ దేవుడికి నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు నా కూతురు దొరికిందని విన్నాక చచ్చిపోయిన నా ప్రాణం మళ్ళీ నా ఒంట్లోకి తిరిగొచ్చినట్టుగా అనిపించింది తల్లి. ఆంటీ, నాకు కూడా చాలా సంతోషంగా ఉందంటీ. అనన్య నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నా సొంత చెల్లెల్లాంటిది. తనకు బయట ఏమైనా అనర్థమై ఉంటుందేమో అని నేను కూడా లోపల చాలా భయపడ్డానంటీ. అమ్మా శ్వేత, నువ్వు కావ్య మాకు చేసిన ఈ సహాయం మేం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేంరా. మీరిద్దరూ లేకపోతే ఆర్యన్కి అసలు ఈ అరకుక్లు దొరికేదే కాదు. అంకుల్, అలా అనకండి ప్లీజ్. మేం చేసింది చాలా చిన్న సహాయం. కానీ ఆర్యన్ అన్నయ్య మనసులోని పవిత్రమైన ప్రేమే అనన్యను అంత దూరం వెళ్లి వెతికి కనిపెట్టిందంకుల్ అది ఖచ్చితంగా నిజమే తల్లి అని అనింది కవిత. ఎంతో ఆనందంగా చెప్తుంటే శ్వేత అనింది. సరే ఆంటీ, నేను వెంటనే కావ్యకి కాల్ చేసి ఈ శుభవార్త చెప్తాను. అది వింటే పిచ్చిదానిలా గంతులు వేస్తుంది ఆనందంతో. ఖచ్చితంగా చెప్పమ్మా. తనకు కూడా మా తరపున కృతజ్ఞతలు చెప్పు.
తప్పకుండా అంకుల్, ఉంటాను. కాల్ కట్ చేసిన వెంటనే శ్వేత ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆనందంగా కావ్యకి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన కావ్య ఎప్పటిలాగానే నీరసంగా అడిగింది. ఏంటి శ్వేత, ఇంత త్వరగా మళ్ళీ ఫోన్ చేసావు? ఏమైనా అనన్యకి సంబంధించిన న్యూసా? కావ్య, మా అనన్య దొరికింది. శ్వేత అలా నవ్వుతూ అరుస్తుంటే కావ్య చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద జారిపడినంత పనైంది. ఏంటి, నిజంగానా? అనన్య దొరికిందా శ్వేత? అవునే పిచ్చిదన, ఎప్పుడే రాఘవ్ అంకుల్ ఫోన్ చేశారు. ఆర్యనన్నయ్య అరకు మాలి గ్రామంలో అనన్యని కళ్ళారా చూసి కనిపెట్టాడ్రా. కావ్య కళ్ళల్లో ఇన్ని రోజుల తర్వాత ఆనంద బాష్పాలు చేరాయి. అమ్మో, నేను ఈ వార్త ఎప్పుడెప్పుడు వింటానా అని ఎంతగా ఎదురు చూశానో తెలుసా? నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది శ్వేత. నాకైతే గుండె మీదున్న పెద్ద కొండంత బండరాయి ఒక్కసారిగా దిగిపోయినట్టుగా అనిపించింది. అనన్య ఎంత మొండిదో మనకు తెలుసు కదా, కానీ ఆర్యనన్నయ్య కూడా అంతే పట్టుదలగా ప్రాణం పెట్టి వెతికి కనిపెట్టాడన్నమాట. అదే కదా, నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే బంధాల విలువ ఇలానే ఉంటుందేమో. ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది శ్వేత. కానీ ఇంకా ఒక చిన్న పనుంది. ఏంటది? ఇకపై వాళ్ళిద్దరూ మళ్ళీ చిన్న చిన్న వాటికి అపార్థాలు చేసుకుని గొడవ పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఖచ్చితంగా నిజం. వాళ్ళిద్దరూ జీవితంలో ఎప్పటికీ విడిపోకుండా ఎంతో సంతోషంగా ఉండాలి. అవును, ఈసారి ఆ దేవుడు వాళ్ళిద్దరినీ ఎప్పటికీ దూరం చేయకూడదు, క్షేమంగా ఉంచాలి అని మనస్ఫూర్తిగా చెప్పింది కావ్య. ఇద్దరి మనసుల్లోనూ ఇన్ని రోజుల తర్వాత ఒకటే ఆనందం నిండిపోయింది. అనన్య దొరికింది. ఆర్యన్ ప్యూర్లో గెలిచింది. కారు అరకు నుంచి వైజాగ్ వైపు నేరుగా బయలుదేరింది. ఆర్యన్ చాలా ప్రశాంతంగా ముఖంలో నవ్వుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని పక్కనే అనన్య ఎంతో ముభావంగా కూర్చొని ఉంది. ఎన్నో రోజుల నరకం తర్వాత మళ్లీ తన భార్య తన పక్క సీట్లో కూర్చోవటంతో ఆర్యన్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతను మధ్య మధ్యలో రోడ్డు వైపు చూస్తూ మళ్లీ అనన్య వైపు ఎంతో ప్రేమగా చూస్తూ చిరునవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా కల కాదు కదా, నిజంగానే నా అనన్య ఇప్పుడు నా పక్కన కూర్చుంది. ఇన్ని రోజులుగా శ్మశానంలా ఖాళీగా అనిపించిన నా జీవితం మళ్లీ తన రాకతో పూర్తిగా నిండిపోయింది అని మనసులో అనుకున్నాడు. అప్పుడే ఒక్కసారిగా ఆనందంలో అతనికి ఏదో గట్టిగా గుర్తొచ్చింది. అయ్యో, నేను ఈ ముఖ్యమైన విషయం రాహుల్కి ఫోన్ చేసి చెప్పడమే పూర్తిగా మర్చిపోయాను. అనన్య మౌనంగా అతని వైపు చూసింది. ఆర్యన్ వెంటనే ఫోన్ తీసుకుని రాహుల్కి కాల్ చేశాడు. రాహుల్ ఆ టైంలో ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఫోన్ స్క్రీన్పై ఆర్యన్ పేరు కనిపించగానే ఏదో ఆందోళనతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. ఏరా ఆర్యన్, ఏం జరిగిందిరా? ఏమైనా అరకులో న్యూస్ ఉందా? ఆర్యన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. రాహుల్, నాకు నా అనన్య దొరికిందిరా. ఏంట్రా ఆర్యన్, నిజంగానే దొరికిందా? అవునరా రాహుల్, నా అనన్య దొరికింది. ఎప్పుడే తనని క్లాస్ రూమ్ బయట కలిశాను. ఇప్పుడు తను కారులో నా పక్క సీట్లోనే కూర్చొనుందిరా. అరే పిచ్చోడా, చివరికి నీ పట్టుదలతో కనిపెట్టేశావారా? నువ్వు గెలిచావురా ఆర్యన్. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు మన ఫ్రెండ్స్ లేకపోతే నేను అసలు ఇంత దూరం రాలేకపోయేవాణ్ణిరా. ఈ నెల రోజులు నాకంటే ఎక్కువగా నాతో పాటు నువ్వు కూడా తిరిగావు. నా బాధను నీ బాధగా తీసుకున్నావు. ఓయ్ ఆర్యన్, ఇక నీ ఎమోషనల్ డైలాగులు ఆపు. నేను ముందు మా చెల్లెమ్మ అనన్యతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఆర్యన్ చిరునవ్వుతో ఫోన్ అనన్యకిచ్చాడు. అనన్య కాస్త సంకోచంగా భయంగా ఫోన్ అందుకుంది. హలో అన్నయ్య. చెల్లెమ్మ, మీరు మమ్మల్ని అందరినీ ఇన్ని రోజులు ఎంతలా భయపెట్టేశారో తెలుసా? కానీ ఏదేమైనా మళ్ళీ మీ ఇద్దరు క్షేమంగా కలిశారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. సారీ అన్నయ్య, నా వల్ల మీ అందరినీ చాలా బాధ పెట్టాను, టెన్షన్ పెట్టాను. ఆ సారీలు గొడవలన్నీ ఇంటికొచ్చాక తర్వాత మాట్లాడుకోవచ్చమ్మా. ఇప్పుడు మీరిద్దరూ క్షేమంగా కలిసున్నారు కదా, ఫ్రెండ్స్గా మాకు అదే కావాలి. థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి ఫోన్ మళ్ళీ ఆర్యన్కిచ్చేసింది అనన్య. ఆర్యన్ ఫోన్ అందుకుంటూ ఇలా అన్నాడు. ఏరా రాహుల్, ఇప్పుడు ఒక ముఖ్యమైన పని చేయాలిరా. చెప్పు ఆర్యన్. ఈ గుడ్ న్యూస్ మన ఫ్రెండ్స్ అందరికీ అర్జెంటుగా చెప్పురా. కార్తిక్కి, విరాట్కి, యువన్కి, మిగతా వాళ్ళందరికీ చెప్పు. వాళ్ళు కూడా నా కోసం రోజు ఆఫీస్లో చాలా టెన్షన్ పడ్డారు కదరా. అది నువ్వు చెప్పకముందే ఎప్పుడు చేయబోతున్నానరా ఆర్యన్. ఇంకో అరగంటలో ఈ వార్త మన ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ తెలిసిపోతుంది. ఈరోజు ఈవినింగ్ పార్టీ మాత్రం పక్కారా. ఆర్యన్ కూడా చాలా రోజుల నరకం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వి అన్నాడు. పార్టీ కాదురా రాహుల్, ఈసారి మనందరికీ గ్రాండ్ సెలబ్రేషన్ నేనే ఇస్తాను. అదే కావాలరా. ఇన్ని రోజుల తర్వాత నీ నోటి వెంట ఈ నవ్వు వింటుంటే నాకు కూడా ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్టుందిరా. థ్యాంక్ యూరా రాహుల్. సరేరా,
మీరిద్దరూ సేఫ్గా జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేసుకుంటూ రండి. మేమంతా వైజాగ్లో మీకోసం ఎదురు చూస్తుంటాం. బాయ్. సరేరా. అని ఫోన్ కట్ చేసిన తర్వాత ఆర్యన్ ఒక్కసారి అనన్య వైపు ఎంతో ప్రేమగా చూశాడు. అనన్య కూడా అతని వైపు చూసింది. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలిశాయి. ఆ క్షణంలో పెదవులపై మాటలు అస్సలవసరం లేకపోయాయి. ఎందుకంటే ఇద్దరి మనసుల్లోనూ ఒక్కటే బలమైన భావన నిండిపోయింది. ఇకపై జీవితంలో ఎప్పటికీ ఒకరినొకరు విడిచి దూరం కాకూడదు అని. ఆర్యన్ కాసేపు రోడ్డు వైపు చూస్తూ మెల్లిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అనన్య, నువ్వు కనిపించకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోజు నుంచి నేను పూర్తిగా పిచ్చివాళ్ళ అయిపోయానురా. ఏం చేయాలో ఎక్కడ వెతకాలో కూడా నా మైండ్కి అస్సలు అర్థం కాలేదు. కానీ ఈ ఘోరమైన సమయంలో నాకు కొండంత అండగా నిలబడిన నా ప్రాణ స్నేహితులున్నారనన్య. శ్వేత, కావ్య, రాహుల్, కార్తిక్, ఈ నలుగురు లేకపోతే నేను నిన్ను ఇంత త్వరగా ఈ అరకు పల్లెటూరులో అస్సలు కనిపెట్టలేకపోయేవాణ్ణిరా అనన్య. వాళ్ళు నిన్ను వెతకటంలో నాకు మానసిక ధైర్యం ఇవ్వడంలో ఎంత హెల్ప్ చేశారో నీకస్సలు తెలీదు. ప్రతిరోజు వాళ్ళు నా దగ్గరకొచ్చి నాకు ధైర్యం చెప్పారనన్య. నేను లోపల కుమిలిపోతుంటే నన్ను బలవంతంగా మళ్లీ నిలబెట్టారు. నేను ఆశ కోల్పోతున్న ప్రతిసారి అనన్య చాలా మంచిది, తను తప్పకుండా క్షేమంగా దొరుకుతుందార్యనని నాలో నమ్మకం కలిగించారు. వాళ్ళందరూ ఆఫీస్ పనులు, తమ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి కేవలం నా కోసం, మన కోసం రోజు బయట తిరిగారనన్య. ఆర్యన్ కళ్లల్లో ఫ్రెండ్స్పై ఉన్న కృతజ్ఞత స్పష్టంగా కనిపించింది. రాహుల్ అయితే ఆఫీస్ మానేసి మరీ నాతో పాటు పిచ్చివాళ్ల ఊర్లు పట్టుకుని తిరిగాడు. కార్తిక్ ఆఫీస్లో బాస్కి ఏవేవో అబద్ధాలు చెప్పి నా విషయాలు, రాహుల్ విషయాలన్నీ మేనేజ్ చేశాడు. శ్వేత, కావ్య కూడా ఎప్పటికప్పుడు నీ పాత ఇష్టాల గురించి ఆలోచిస్తూ నాకు ఎరకు హింట్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు చేసిన ఈ సహాయాన్ని నేను జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ నెల రోజులు నేను మానసికంగా పూర్తిగా కుంగిపోయి చనిపోకుండా బతికున్నానంటే దానికి ఒకే ఒక్క కారణం నా ఫ్రెండ్స్ ఇచ్చిన ధైర్యమే అనన్య. నేను ఒంటరివాణ్ణి కాదని ప్రతి క్షణం నాకు గుర్తు చేశారు. అనన్య ఒక్కసారిగా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ తలదించుకుంది. దేవుడా, వీళ్ళందరూ నా కోసం, నా నిర్ణయం వల్ల ఇంతగా లోపల బాధపడ్డారా? నేను నా ఆవేశపు బాధలో పడిపోయి చుట్టూ ఉన్న కన్నవాళ్ల బాధను, ఫ్రెండ్స్ బాధను అస్సలు గమనించలేకపోయాను. అమ్మా నాన్నలతో పాటు నా ఫ్రెండ్స్, ఆర్యన్ ఫ్రెండ్స్ కూడా నా కోసం ఎంతలా కష్టపడ్డారా అని అనన్య మనసు తీవ్రమైన పశ్చాత్తాపంతో నిండిపోయింది. నేను నా ఆవేశం వల్ల అందర్నీ చాలా ఘోరంగా బాధపెట్టినట్టున్నాను ఆర్యన్. ఆర్యన్ వెంటనే కార్ స్లో చేసి ఆమె వైపు ఎంతో ప్రేమగా చూశాడు. బాధ పెట్టావనన్య, కానీ వాళ్ళందరూ నిన్నెక్కడా ఒక్క మాట కూడా తప్పు పట్టలేదు. అందరికీ మనసులో ఒక్కటే కోరిక, నువ్వు క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి అని, అంతే. అనన్య కళ్లల్లో నుంచి కన్నీటి బొట్లు టపటపా జారిపోయాయి. మనం వైజాగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనందరికీ తలదించుకొని మరీ సారీ చెప్పాలి ఆర్యన్. ముఖ్యంగా శ్వేత, కావ్య, రాహుల్, కార్తిక్లకి. నా చిన్న అపార్థం వల్ల వాళ్ళు కూడా ఇంత మానసిక టెన్షన్ పడతారని నేను అస్సలు అనుకోలేదు. ఆర్యన్ ముఖంలో చిరునవ్వు నవ్వుతూ ఓదార్చాడు. ఆ సారీలు, థ్యాంక్యూలు అన్నీ తర్వాత చెప్పొచ్చులే అనన్య. ముందు నువ్వు క్షేమంగా తిరిగొస్తున్నావని తెలిసి వాళ్ళెంతలా సంతోషపడతారో నీ కళ్ళతో నువ్వే చూడు. ఆ ఆనందం ముందు ఈ పాత బాధలన్నీ చాలా చిన్నవైపోతాయి. అనన్య కళ్లను తుడుచుకొని కార్ కిటికీ బయటకి చూస్తూ కూర్చుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే తిరుగుతూ ఉంది. నన్ను ప్రాణంగా ప్రేమించేవాళ్ళు ఇంతమంది చుట్టూ ఉన్నప్పుడు నేను ఆ మెసేజ్ చూసి ఎంత పెద్ద తొందరపాటు తప్పు చేశానో కదా అని లోపల నలిగిపోయింది. కార్ వైజాగ్ హైవే రోడ్డు మీదుగా ముందుకు సాగుతూనే ఉండగా ఆర్యన్ ఒక్కసారిగా ఏదో ముఖ్యమైన విషయం గుర్తొచ్చినట్టుగా ఫోన్ తీసుకున్నాడు. అది గమనించిన అనన్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఒక్క నిమిషం అనన్య, చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కాల్ చేయటం నేను ఆనందంలో పూర్తిగా మర్చిపోయాను. ఇంకా ఎవరున్నారు ఆర్యన్ అంత ఇంపార్టెంట్ వాళ్ళు మన లైఫ్లో? ఇప్పుడు నీకే తెలుస్తుంది చూడు అంటూ అతను వెంటనే తన పిన్ని కామాక్షికి కాల్ చేశాడు. అక్కడ వైజాగ్లో ఆర్యన్ ఇంట్లో కామాక్షి హాల్లో సోఫాలో కూర్చొని వనజాక్షి కోసం చూస్తుంది. అంతలోనే తన పక్కనున్న ఫోన్ గట్టిగా మోగింది. స్క్రీన్ మీద ఆర్యన్ పేరు కనిపించగానే ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. దాంతో తన మనసులో, ఆర్యన్ ఫోన్ చేస్తున్నాడంటే అరకులో ఏదో విషయం తెలుసుంటుంది. కొంపతీసి అనన్య దొరికిందా, లేక ఇంకా వెతుకుతూనే ఉన్నాడా నా కొడుకు? ఆమె ఎన్నో ఆందోళనలతో కంగారుగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో ఆర్యన్, చెప్పు నాన్నా. పిన్ని, నువ్విప్పుడు అమ్మకి దగ్గరలో ఉన్నావా పిన్ని? కామాక్షి వెంటనే చుట్టూ కిచెన్ వైపు చూసుకుని కొంచెం దూరం జరిగి అంది. లేదురా నాన్న,
నేను కాస్త దూరంగా హాల్ చివరన ఒంటరిగా ఉన్నాను. చెప్పు ఆర్యన్, పోయిన పని ఏమైంది? అనన్య ఆచూకేమైనా తెలిసిందా? పిన్ని, ఒక అద్భుతమైన శుభవార్త పిన్ని. మన అనన్య దొరికింది పిన్ని. ఏంట్రా ఆర్యన్, నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే నా కోడలు అనన్య దొరికిందా? ఎంత పెద్ద శుభవార్త చెప్పావు? అవును పిన్ని, నా అనన్య క్షేమంగా దొరికింది. ఇప్పుడు తను కారులో నా పక్క సీట్లోనే కూర్చొనుంది. మేమిద్దరం కలిసి ఇప్పుడే వైజాగ్ ఇంటికి వస్తున్నాం. దేవుడా, ఈ మంచి మాట నా చెవులారా ఎప్పుడెప్పుడు వింటానా అని నేనిక్కడికొచ్చిన దగ్గర నుంచి ఎంతలా ఎదురు చూశానో తెలుసా? మొత్తానికి నా పిల్లలిద్దరినీ మళ్ళీ కలిపావు తండ్రి. చాలా చాలా మంచి శుభవార్త చెప్పావురా నాన్న. నా మనసు ఇప్పుడే పూర్తిగా ప్రశాంతంగా అయిపోయింది. పిన్ని, ఒక చిన్న రిక్వెస్ట్ పిన్ని. చెప్పు నాన్న, నువ్వేం చెబితే అది చేస్తాను. ఈ విషయం నువ్వు ఇప్పుడే మా అమ్మతో అస్సలు చెప్పకు. తను ముందే ఈ విషయం తెలుసుకుంటే మళ్ళీ అనవసరంగా ఫోన్లో ఏదో ఒక రాద్ధాంతం చేస్తుంది. ముందు మేమిద్దరం నేరుగా ఇంటికొచ్చేస్తాం. ఆ తర్వాత అంతా చూసుకుందాం. కామాక్షి వెంటనే వనజాక్షి మనస్తత్వం తెలిసి గట్టిగా అంది. దాని గురించి నువ్వు మనసులో అస్సలేం ఆలోచించకు ఆర్యన్. ఇక్కడంతా నీ పిన్ని చూసుకుంటుంది. నువ్వు ధైర్యంగా రా. మరి మన సుజాత చెల్లికి మాత్రం ఫోన్ చేసి అర్జెంటుగా విషయం చెప్పు పిన్ని. తనకి విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడే ఫోన్ చేసి చెబుతాను. సుజాత కూడా నీకోసం తన వదిన కోసం ఇక్కడ ఎంతలా బాధపడిందో నీ పిన్నిగా నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ పిన్ని. నువ్వు నిన్న రాత్రి నాకు ఆ ధైర్యం చెప్పి ఐడియా ఇవ్వకపోతే నేను అనన్యను ఇంత త్వరగా అస్సలు కనుక్కోలేకపోయేవాణ్ణి పిన్ని. అయ్యో పిచ్చిన అన్న, కన్నతల్లి లాంటి ఈ పిన్నికి థ్యాంక్స్ ఎందుకురా? మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండటమే నాకు కావాలి. ఇప్పుడు మీరిద్దరూ ఏం కంగారు పడకుండా జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి రండి. సరే పిన్ని, ఉంటాను. అని ఫోన్ పెట్టేశాడు ఆర్యన్. ఫోన్ కట్ అయిన తర్వాత కూడా కామాక్షి ముఖం మీద ఉన్న ఆ అంతులేని చిరునవ్వు అస్సలు చెరిగిపోలేదు. ఆమె మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. దేవుడా, మొత్తానికి నా పిల్లలిద్దరినీ మళ్ళీ క్షేమంగా కలిపావు. ఇక వీళ్ల జీవితంలో మళ్ళీ ఎలాంటి అపార్థాలు కష్టాలు రాకుండా నువ్వే కంటికి రెప్పలా కాపాడుకో దేవుడా అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. కార్లో కూర్చొని ఉన్న అనన్య ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూసి అడిగింది. ఏంటి ఆర్యన్, మా కామాక్షి అత్తయ్య కూడా వైజాగ్లో మన ఇంటికొచ్చారా? అవుననన్య, నువ్వెవ్వరికీ చెప్పకుండా కనిపించకుండా పోయాక మేమందరం ఇక్కడ ప్రశాంతంగా ఉంటామని ఎలా అనుకున్నావు నువ్వు? పిన్ని ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు మనసులో కాస్త ధైర్యం వచ్చిందనన్య. నిజం చెప్పాలంటే నువ్వు వెళ్ళిపోయాక నీకోసం ఊరంతా పిచ్చివాళ్ల తిరుగుతూ నేను తిండి కూడా సరిగ్గా తినలేదు. మానసికంగా చచ్చిపోయాను. నిన్న రాత్రి పిన్ని నా రూంలోకొచ్చి బలవంతంగా ముద్దలు కలిపి తినిపించింది. నన్ను ఎంతగానో ఓదార్చింది. అసలు నువ్వు ఖచ్చితంగా దొరుకుతావని నాలో గట్టి నమ్మకం ఇచ్చింది పిన్ని. అంతకుముందు అమ్మ దగ్గర నుంచి రోజు పూర్తిగా నెగిటివ్ మాటలు, రెండో పెళ్లి మాటలు వింటూ అవి భరించలేక నేను లోపల చాలా నరకయాతన అనుభవించాననన్య. అసలు నాకంటూ ఏ తోడు లేదు. నా ఏడుపును, నా బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. నా కన్నతల్లి నా బాధను అస్సలు అర్థం చేసుకోలేకపోయింది. నేను ప్రాణంగా ఎంతో ప్రేమించే నువ్వు నన్ను వదిలి దూరమైపోయావు. ఆ భయంకరమైన ఆలోచనలు నన్ను లోపల పూర్తిగా చంపేశాయి. కరెక్ట్గా నరకంలో ఉన్న టైంలోనే కామాక్షి పిన్నొచ్చి నాకు మానసికంగా సపోర్ట్గా నిలబడింది. నాకు ధైర్యాన్నిచ్చి నన్ను వెతకడానికి ముందుకు నడిపించింది పిన్ని అనన్య. ఆర్యన్ కళ్లల్లో పిన్ని కామాక్షి మీద కొండంత కృతజ్ఞత, గౌరవం కనిపించాయి. పిన్ని కానీ నిన్న రాత్రి ఇంటికి రాకపోయుంటే అసలు నేను ఈరోజు నిన్ను ఇంత త్వరగా కనుక్కోగలిగేవాణ్ణో కూడా నాకు తెలీదు. నిజంగా దేవుడే నా బాధ చూడలేక పిన్నిని నా దగ్గరికి రప్పించాడేమో అనిపిస్తుంది. అయ్యో దేవుడా, నా ఆవేశం వల్ల నేను ఆ మంచి అత్తయ్యని కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టాను. నేనెంత పెద్ద తొందరపాటు తప్పు చేశానో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. అలాంటివేమీ ఆలోచించి బాధపడకనన్యా. పిన్ని నిన్నెప్పుడెప్పుడు కళ్ళారా చూస్తానా అని అక్కడ గుమ్మం దగ్గర కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. మనం ఇంటికి వెళ్తే అందరూ నిన్ను క్షేమంగా చూసిన తర్వాత ఇన్ని రోజులు వాళ్ళు పడిన మానసిక బాధంతా ఒక్క చిటికలో మాయమైపోతుందనన్యా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ నాకంటే ఎక్కువగా నువ్వే ముఖ్యంరా. నిన్ను నన్ను మళ్ళీ ఎప్పట్లాగే సంతోషంగా కలిసి చూడటమే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకునేది. అనన్య ఏమీ మాట్లాడకుండా అతని మాటల్ని వింటూ కళ్లల్లో నీళ్లతో మౌనంగా ఉండిపోయింది. కార్ వైజాగ్ నగరం వైపు వేగంగా దూసుకుపోతుంది.